వార్తల వివరాలు చూస్తే నిజాయితీకి నిరాడంబరత్వానికి విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య జీవిత ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ మహానుభావుని జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం తెలుగు జాతికి గర్వకారణమన్నారు. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన దేశ సేవను, దళిత జనోద్ధరణను స్మరించుకుందామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర కొనసాగుతోంది. తమిళనాడు తూతుక్కుడి జిల్లా తిరుచెందూరు క్షేత్రానికి వెళ్లి ఆరల్మిగు సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర కొనసాగుతోంది. తమిళనాడు తూత్తుకుడి జిల్లా తిరుచెందూరు క్షేత్రానికి వెళ్లి ఆరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఆలయాధికారులు, బోర్డు సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. తన కుమారుడు అకీరనందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాధికారులు, బోర్డు సభ్యులు స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. వేద పండితులు పవన్ కు వేద ఆశీర్వచనం చేశారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆటోనగర్లోని ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఆటోనగర్లో ఆటోమొబైల్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న 1,00,000 మంది కార్మికులకి మారిన టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం పెంపొందించుకునేందుకు కావలసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఆటోనగర్లోనే 3 నెలల్లోనే ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో యువతకు 1,00,000 ఉద్యోగ అవకాశాల నేపథ్యంలో పనిచేయనున్నట్లు తెలిపారు. గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గురువారం ఆటోనగర్లో ఉన్న 32 ఆటోమొబైల్ అసోసియేషన్స్ నాయకులతో ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశమయ్యారు. అసోసియేషన్స్ పరంగా డెవలప్ కావడానికి ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు. అలాగే అసోసియేషన్స్ క్లస్టర్స్ గా ఏర్పడితే కలిగే ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ వివరాలు తెలియజేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ పనులు, అలాగే మెట్రో పనులు ప్రారంభమైన ఆటోనగర్లోకి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. మరో 2 నెలల్లో జెట్ స్పీడ్లో అమరావతి పనులు జరగనున్నాయని, ఆ పనులకు ట్రాన్స్పోర్ట్ చాలా కీలకం కాబట్టి ఆటోమొబైల్ రంగం ఇందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆటోనగర్కి ఉన్న చిన్న సమస్యలు కూడా త్వరలోనే ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. ఆటోమొబైల్ రంగంలో ఉన్న అసోసియేషన్స్లో ఉన్న నాయకులు క్లస్టర్స్గా ఏర్పడాలని సూచించారు. క్లస్టర్స్గా ఏర్పడితే సంబంధిత అధికారులతో మాట్లాడి లోన్ వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. క్లస్టర్స్ ఏర్పాటుకి సంబంధించిన స్థలం విషయంలో కూడా సాయం చేస్తానని తెలియజేశారు. ఆటోనగర్ సిల్క్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా అప్గ్రేడ్ చెంది క్లస్టర్ ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందితే ఎంతో మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక మంది యువతకి ఉపాధి చూపించడమే తన ధ్యేయమని అన్నారు. గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. వంశీని హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అర్ధరాత్రి 2:30 వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ వంశీతో పాటు అతడి అనుచరులు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్లకు రిమాండ్ విధించారు. పోలీసుల వారిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారన్న అభియోగంపై గురువారం ఉదయం గన్నవరం వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వంశీతో పాటు అతడి అనుచరులైన లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్లపై అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బైలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీని హైదరాబాద్లో అరెస్టు చేయగా శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని విజయవాడలో అరెస్టు చేశారు. మరోవైపు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ వాంగ్మూలం నమోదు చేశారు. వంశీని విజయవాడ తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. అనంతరం వంశీతో పాటు మిగతా నిందితులకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అర్ధరాత్రి 2:30 వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ వంశీతో పాటు అతడి అనుచరులు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్లకు రిమాండ్ విధించారు. పోలీసులు వారిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. సత్యవర్ధన్ను బెదిరించడంలో
వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలియజేశారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని పోలీసులు గుర్తించారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పేరంపల్లి గ్రామంలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత యువతికి ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పారంపల్లకు చెందిన గౌతమిపై యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్రంగా ఆందోళనకు గురిచేసిందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సోదరికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గౌతమిపై అత్యంత అమానవీయంగా వ్యవహరించిన సైకోని కఠినంగా శిక్షిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. భవిష్యత్తులో మరో చెల్లిపై ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. రాష్ట్రంలోని 3 జిల్లాల్లో కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటిని కలెక్టర్లకు పంపామని, ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ మార్గదర్శకాలను తప్పక పాటించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ పరిస్థితిని ఆయన సమీక్షించారు. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చనిపోయిన కోళ్లను సక్రమంగా పూడ్చిపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, పశు సంవర్ధక శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటిని కలెక్టర్లకు పంపామని, ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ మార్గదర్శకాలను తప్పక పాటించాలన్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం వ్యాధి సోకిన ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిని రెడ్ జోన్గా ప్రకటించి అక్కడ రాకపోకలను, దాణా రవాణాను నియంత్రించాలని స్పష్టం చేశారు. 1 నుంచి 9 కిలోమీటర్ల పరిధిలో ముందస్తు జాగ్రత్తలను చేపట్టాలని, ఈ విషయంలో పశు సంవర్ధక శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎస్ ఆదేశించారు. బర్డ్ ఫ్లూ సోకిన ఏలూరు జిల్లా బాదంపూడి, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, కానూరు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లోని 5 పౌల్ట్రీల్లో చేపట్టిన చర్యలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ రాష్ట్రంలో మనుషులకు సోకినట్టు ఇప్పటివరకు రిపోర్టు కాలేదని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. అత్యంత అరుదుగా మాత్రమే ఇది మనుషులకు సోకే అవకాశం ఉందని, గత 5 ఏళ్లలో ఈ వైరస్ దేశంలో మహారాష్ట్ర, హర్యానా, పశ్చిమ బెంగాల్ లాంటి చోట 4 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలియజేశారు. మరోవైపు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన కేంద్ర పశు సంవర్ధక శాఖ కమిషనర్ అనిత్ మిశ్రా వ్యాధి సోకిన ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి చర్యలు చేపట్టాల్సిందిగా సూచనలు చేశారు. ప్రతి 15 రోజులకు నమూనాలు తీసి నివేదికలు పంపాల్సిందిగా సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక మంది యువతకి ఉపాధి చూపించడమే తన ధ్యేయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఆటోమొబైల్ రంగానికి రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా ఆటోనగర్ వర్కర్స్ అందరూ టెక్నికల్గా అప్గ్రేడ్ కావాలన్నారు. నైపుణ్యం పెంపొందించుకునేందుకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆటోనగర్లో ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ అసోసియేషన్ సభ్యులతో గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్ గురువారం సమావేశమయ్యారు. ఆటోనగర్లోని ఆటోమొబైల్ రంగంలో ఉపాధి పొందుతున్న 1,00,000 మంది వర్కర్స్ మారిన టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యపరంగా అప్గ్రేడ్ చేయాలంటే ఎలాంటి వసతులు, సదుపాయాలు కావాలో అడిగి తెలుసుకున్నారు. అలాగే యువతకు ఉద్యోగావకాశాలు, ఆటోమొబైల్ రంగంలో వ్యాపార అవకాశాలు అభివృద్ధి చెందడానికి పారిశ్రామికవేత్తల నుంచి సూచనలు తీసుకున్నారు. ఆటోనగర్ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కలిసి పనిచేద్దామన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో యువతకు లక్షల ఉద్యోగావకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు తెలియజేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ అసోసియేషన్ సహకారం అందించాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. కోనసీమ ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొదపాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహోత్సవం ప్రతి ఏటా 4 లక్షల మందికి పైగా భక్తులను ఆకర్షిస్తూ కోనసీమ ప్రాంతపు సాంప్రదాయాలకు, ప్రజా సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొదపాటి బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని కలిసి కోనసీమ ప్రబల తీర్థాన్ని రాష్ట్రోత్సవంగా ప్రకటించాలని అభ్యర్థించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహోత్సవం ప్రతి ఏటా 4 లక్షల మందికి పైగా భక్తులను ఆకర్షిస్తూ కోనసీమ ప్రాంతపు సంప్రదాయాలకు, ప్రజా సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ కూడా ఈ ఉత్సవాన్ని ప్రశంసించారని తేజస్వి పొదపాటి తెలియజేశారు. ఈ ప్రతిపాదనను ఇప్పటికే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు సమర్పించామని, వారు ఈ విషయంలో సానుకూలంగా స్పందించారని, కోనసీమ ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ఆయన పూర్తి అంకిత భావంతో ఉన్నారని ఆమె తెలియజేశారు. కోనసీమ ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇవ్వడం వల్ల తెలుగు సంస్కృతి పునరుద్ధరించబడమే కాకుండా స్థానికంగా ఘనంగా జరుపుకునే సాంప్రదాయాలకు మరింత గౌరవం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనపై సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు అని తేజస్వి పొదపాటి తెలియజేశారు. గుంటూరు జీజీహెచ్లో పలువురు గులియన్ బారీ సిండ్రోమ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. బీబీఎస్ బారిన పడి చికిత్స పొందుతున్న 5 బాధితులలో 2 పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సాధారణ వార్డులో చికిత్స పొందిన 5 2 డిశ్చార్జ్ అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ప్రభుత్వ సంసిద్ధత, జీజీహెచ్లో చేసిన ఏర్పాట్లపై సూపరింటెండెంట్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గుంటూరు జీజీహెచ్లో పలువురు గులియన్ బారీ సిండ్రోమ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. జీబీఎస్ బారిన పడి చికిత్స పొందుతున్న 5 బాధితుల్లో 2 పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సాధారణ వార్డుల్లో చికిత్స పొందిన 5 2 డిశ్చార్జ్ అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు న్యూరాలజీ వార్డును పరిశీలించారు. ప్రభుత్వ సంసిద్ధత, జీజీహెచ్లో చేసిన ఏర్పాట్లపై సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 5 VGS కేసులు నమోదైనట్లు దృష్టికి వచ్చిందన్నారు. బీజీఎస్ వైరస్ కొత్త వైరస్ కాదని, గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైరస్ బారిన పడిన బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. వినూత్నమైన టెక్నాలజీతో కూడిన డ్రోన్ యూస్ కేసెస్తో విద్యార్థులు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. అలాంటి విద్యార్థులకు తమ సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. దేశానికి ఏపీని డ్రోన్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఆశయమన్నారు. ఔత్సాహిక విద్యార్థులు డ్రోన్తో వినూత్న ఆవిష్కరణలు చేసి తమను సంప్రదించవచ్చని కోరారు. 10 మంది విద్యార్థులు రూపొందించిన సరికొత్త వినూత్న యూజ్ కేసెస్ను స్థానిక SRM విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆ యూనివర్సిటీ సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డ్రోన్ కార్పొరేషన్ CMD కె దినేష్ కుమార్ విద్యార్థులు రూపొందించిన డ్రోన్ యూజ్ కేసుని స్వయంగా తిలకించారు. విద్యార్థులను అడిగి వాటిని వారు రూపొందించిన విధానం, ఎంచుకున్న పద్ధతులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి డ్రోన్ సమ్మిట్ సందర్భంగా విద్యార్థులు వర్చువల్ విధానంలో అందజేసిన యూజ్ కేసెస్ను ఇప్పుడు రియాలిటీగా అభివృద్ధి చేసి ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ఇలాంటి వారికి తాము సహకారం అందిస్తామన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఔత్సాహిక విద్యార్థులు రూపొందించే యూజ్ కేసెస్ను పరిశీలించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థులు అభివృద్ధి చేసుకోవచ్చిన యూజ్ కేసెస్ వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ఆచరణీయ, సాధ్యమైనవి, సౌలభ్యమైనవి అయితే వాటిని ప్రభుత్వ శాఖలో అమలు చేసి విద్యార్థులకు సహకారం కూడా అందిస్తామన్నారు. డ్రోన్ రంగాన్ని ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డ్రోన్ రంగం అభివృద్ధి కొరకు డ్రోన్ పాలసీ రూపొందించిందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. దేశానికి ఏపీని డ్రోన్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఆశయమన్నారు. ఔత్సాహిక విద్యార్థులు డ్రోన్తో వినూత్న ఆవిష్కరణలు చేసి తమను సంప్రదించవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో SRM యూనివర్సిటీ సివిల్ డిపార్ట్మెంట్ విభాగాధిపతులు డాక్టర్ రవితేజ, డాక్టర్ ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖమైన 99 శైవ క్షేత్రాలకు భక్తులు వెళ్లి వచ్చేందుకు వీలుగా 3500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. అత్యధికంగా వైఎస్ఆర్ జిల్లాలో 12 క్షేత్రాలకు, నెల్లూరు జిల్లాలోని 9 క్షేత్రాలకు, తిరుపతి జిల్లాలో 9 క్షేత్రాలకు, నంద్యాల జిల్లాలో 7 క్షేత్రాలకు బస్సులు తిప్పనున్నట్లు పేర్కొంది. శ్రీ సత్యసాయి జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అలాగే అన్ని డిపోలు, ముఖ్య పట్టణాల నుంచి శ్రీశైలానికి బస్సులు వెళ్తాయని చెప్పింది. మొత్తంగా ఈ ప్రత్యేక బస్సుల ద్వారా 11 కోట్ల రూపాయల రాబడి వస్తుందని అంచనా వేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.